అందరికీ నమస్కారం. మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే మళ్ళీ ఇలా రావడం అనేది నా అదృష్టం. అది నేను అనుకోలేదు ఇలా వస్తానని. సో అదృష్టం కింద భావిస్తున్నాను. ఇలా స్టేజ్ మీద నిలబడి మాట్లాడడం మీతోటి చాలా ఆనందంగా ఉంది. సో నేను మాట్లాడే ముందు అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. నేను నా యాక్సిడెంట్ అయినప్పుడు మా ఫ్యామిలీని ఎంతో సపోర్ట్ చేసింది అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఆల్ యువర్ ప్రేయర్స్. థ్యాంక్ యూ. సర్లే, ఇప్పుడు మ్యాటర్లోకి వస్తా. ఏరా వైష్ణవ్, కేతిక కేతికతో అంత క్లోజా నువ్వు? ఏంట్రా వేసేది? అరే నేనేదో మా తమ్ముడు నిడిపిస్తే మీరెందుకు నడుస్తున్నారు? సరే, ఒక్క నిమిషం, నేను మళ్ళీ మర్చిపోతాను నేనేం మాట్లాడను. అరవకండి ప్లీజ్. నాకు అసలే STML వచ్చింది, అదే షార్ట్ టర్మ్ మెమరీ లాస్ కొద్దిగా. ప్లీజ్, థ్యాంక్ యూ. సో అవన్నీ పక్కన పెడితే గిరీసాయ్, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద హ్యూజ్ సక్సెస్ ఫర్ యూ. ఆల్ ద బెస్ట్. అండ్ I should thank దేవి గారు ఫర్ గివింగ్ సచ్ అ లవ్లీ సాంగ్స్. చాలా బాగా ఇచ్చారు. దేవి గారు అంతే మ్యూజిక్తో అసలు అతరగొట్టారు. అసలు ఆ టైటిల్ ట్రాక్ అయితే నాకు చాలా, ఇట్స్ మై ఫేవరెట్ అండ్ ఐ లవ్ ఆల్ ద సాంగ్స్. సార్ శ్యామ్ గారు, సార్ సారీ ఐ ట్రబుల్డ్ యూ, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ శ్యామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. మా ప్రసాద్ గారు నాకు మంచి సక్సెస్ఫుల్ ఫిల్మ్ ఇచ్చారు, సోలో బతికే సో బెటర్ అని చెప్పి. ఇప్పటికీ నేను దానికే కట్టుబడి ఉన్నాను. మీరుంటారా? నాకు డౌటే, ఒక అమ్మాయి వచ్చి కన్నగొడితే వేరే పడతారు ఫస్ట్. బట్ ఇవన్నీ పక్కన పెడితే నాకు చాలా ఇష్టమైన ప్రొడ్యూసర్ ప్రసాద్ గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే నాకు ఆల్మోస్ట్ ఫ్యామిలీ లాగే ఈయన. అండ్ బాపి అన్న కూడా నాకు బాగా క్లోజు. సో ఆయన కూడా నాకు ఫ్యామిలీ లాగే. సో మీ అందరికీ విషింగ్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ వైష్ణవ్, కేతిగా కొంచెం చెప్పచ్చా, మాట్లాడచ్చా? కేతిగా కొంచెం. Kritika, wishing you all the very best. You look fabulous as always, and all the very best for the film release. And ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు 2021లో నా విధి రాసిపెట్టి ఉంది. ఐ హ్యాడ్ అన్ యాక్సిడెంట్. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం రే ప్లీజ్ రా, మాట్లాడి రా. నాకు అసలే మెమరీ లాస్ పోతే ఇంకా. అరే నువ్వు లవ్ యూ చెప్తే నాకేం వస్తారా, అమ్మాయి చెప్తే బాగుంటుందా? అరే ప్లీజ్, అరే ఒక్క నిమిషం, ప్లీజ్ 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 మీ రిక్వెస్ట్, ఒక్క నిమిషం నన్ను చెప్పనివ్వండి ప్లీజ్, మర్చిపోతా. 2021లో మాకు చాలా లక్కీ హ్యాపీ ఇయర్. ఎందుకంటే వైష్ణవ్ డెబ్యూ ఫిలిం వచ్చింది ఉప్పన, February 12th. మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. అసలు హ్యాపీనెస్లో ఉప్పొంగిపోయాను. ఎందుకంటే సినిమా రిలీజ్ అవడే కాకుండా సినిమాని సక్సెస్ అయింది. అవన్నీ పక్కన పెడితే మీరు వైష్ణవ్ని యాక్సెప్ట్ చేశారు. నాకు అది బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ మా అందరికీ. మీరు ఒప్పుకున్నారు వైష్ణవ్ హీరోగా. సో థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్కి అండ్ అలాగే తెలుగు ఫిల్మ్ లవర్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో 2021లో మొత్తం చాలా హ్యాపీగా జరుగుతుంది. నా షూటింగ్ అయిపోయింది, సినిమా రిలీజ్ రాబోతుంది. అవన్నీ పక్కన పెడితే నాకు నా విధిరాత ఎలా రాసిపెట్టిందంటే, నాకు కరెక్ట్గా సినిమా రిలీజ్ అవ్వబోతుంది అని తెలిసిన తర్వాత September 10th నాకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు నాకు అసలు ఏమీ తెలియదు ఏం జరుగుతుందో ఏంటని. నేను హాస్పిటల్ బెడ్ మీద పడుకున్నా. నా తమ్ముడు వీడొచ్చి
అన్నా అని చెప్పి పిలిచితే నేను పలకలేకపోయా. అంటే మనం ఉన్నప్పుడు కలిసి ఉంటే ఎంత బాగుంటుంది. నా తమ్ముడు నాకున్నాడు, మా అమ్మ నాకుంది, మా తమ్ముడు నాతో ఉన్నారు, మా నాన్నగారు ఉన్నారు. కలిసి ఉంటే ఎంత బాగుంటుందని చెప్పి నాకు అర్థమైంది. సో వీడు నా పక్కన ఉన్నప్పుడు నాకు ధైర్యం, నా బలం. నవీరా వైష్ణవ్. సో ఈ సినిమా హిట్ అవుతుందా, బ్లాక్ బస్టర్ అవుతుందా అన్నీ నాకు తెలియదు, కానీ మా తమ్ముడిని మీరు యాక్సెప్ట్ చేశారు, అదే నా బిగ్గెస్ట్ సక్సెస్, అదే నాకు ఆనందం. లవ్ యూ టు రాజా. ఆ రాజా ప్లేస్లో రాణి ఉంటే ఎంత బాగుండేదో. సరే, ఈ ఏడుపు సంగతి పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఏరా వైషు, ఫస్ట్ సినిమాలో ఒక రొమాంటిక్ సాంగ్, ఈ సినిమాలో కొత్తగా లేదేంటి? కొత్తగా లేదేంటి సాంగ్? కొత్తగా లేదేంటి సాంగ్? ఇప్పుడు ఏంటి రొమాన్స్ నువ్వేనా? మాస్టర్ ఆఫ్ రొమాన్స్ నువ్వే కదా. నాకు స్టేజ్ అయినాక పైకి ఎక్కిన, స్టేజ్ కింద ఉన్నా కానీ నాకు వీడిని ఏడిపించడం నాకు హ్యాపీనెస్, వాడు నవ్వుతుంటే నాకు హ్యాపీనెస్. మనం ప్రేమించే వాళ్ళు అమ్మాయి అయినా కానీ, మన అమ్మ కానీ, మన తమ్ముళ్ళు కానీ, మన నాన్నైనా కానీ ఎవరైనా కానీ వాళ్ళు నవ్వుతున్నప్పుడు ఏవైతే సంతోషం కనిపిస్తుందో అదే మన హ్యాపీనెస్. నాకైతే అదే, నాకు మీ అందరి మొహాలు నవ్వు కనిపిస్తుంది, సో అదే నా హ్యాపీనెస్. ఒట్టేసి చెప్తున్నా, మీ అందరి మొహాల్లో చిరునవ్వు కనిపిస్తుంది, అదే నాకు సంతోషం, అంతమించి ఇంకేం లేదు. తమ్ముళ్ళు నేనేమి 90 వేయలేదు, చెప్తున్నా, నేను 90 వేయలేదు, నాకు తాగడం అలవాటు లేదు నిజం చెప్పాలంటే. సో నేను చాలా మనస్ఫూర్తిగా చెప్తున్నా, నా తమ్ముడు చాలా మంచి యాక్టర్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో దయచేసి మీరందరూ థియేటర్కి వెళ్ళి సెప్టెంబర్ 2న వీడి సినిమా చూడండి. అలాగే సెప్టెంబర్ 2 ఇంకా పెద్ద పండగ, మర్చిపోకండి. మీ అందరికీ పవర్ స్టార్, కానీ మీ అందరికంటే ఎక్కువ నాకేంటంటే నా గురువు గారు పుట్టినరోజు ఆ రోజు సెప్టెంబర్ 2న. సో సినిమా చూడండి, సినిమా చూసి ఆయన పేరు మీద బర్త్డే పార్టీ చేసుకోండి. అలాగే ఇంకోటి, సో మీ అందరి తరపున, మా తరపున, రంగరంగ వైభవంగా టీం తరపున విషింగ్ మన పవర్ స్టార్ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. అండ్ సెప్టెంబర్ 2న రంగరంగ వైభవంగా సినిమా రిలీజ్ అవబోతుంది. సో దయచేసి మీరు అందరు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.